టీటీడీ లడ్డు ప్రసాదం కల్తీ నెయ్యి వ్యవహారం సంబంధించి చూసుకున్నట్లయితే శాసనమండలిలో హోరాహోరీగా చర్చ అయితే జరిగిందనే చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న ఏదైతే జరిగిన ఆ యొక్క అంశానికి సంబంధించి కూడా ఇటు మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యల నేపథ్యం ఇటు చైర్మన్ ఉద్దేశించి కావచ్చు, అలాగే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత నుండి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడిన ఏదైతే క్రిస్టియన్ అనే పదాన్ని ఉచ్చరించి మాట్లాడిన నేపథ్యంలో కూడా ఇటు వైసీపీ సభ్యులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వారు గందరగోళం చేసినట్టు నిన్న తెలిసిన విషయమే. అదే నేపథ్యం సంబంధించి కూడా ప్రస్తుతం ఏదైతే ఈరోజు జరిగిన అంశానికి సంబంధించి కూడా అదే ఇష్యూ కూడా జరిగిన నేపథ్యం కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే నేను అన్న మాటకు సంబంధించి అది ఇంకా కట్టుబడే ఉంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడింది 24 గంటలైనా సరే ఎందుకు క్రిస్టియన్ అన్న పదానికి నేను ఎందుకు హిందువుని ఎందుకు చెప్పట్లేదు వైసీపీ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా నినాదాలు చేసిన పరిస్థితి ఉంది. ఎగనెస్ట్ ఎవరైతే మంత్రి అచ్చెన్నాయుడికి సంబంధించి కూడా అయితే ప్రధానంగా దీనికి సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారం సంబంధించి కూడా ఒకవైపు మంత్రి ఆనం రెడ్డి కూడా ఒక ప్రభుత్వం నుంచి కూడా ప్రకటన ఇవ్వడం కూడా జరిగింది. గత ప్రభుత్వం హయాంలో ఏ విధంగా ఈ యొక్క కల్తీ నెయ్యి వ్యవహారం సంబంధించి ఎటువంటి కల్తీ విధంగా గత ప్రభుత్వం తీసుకున్న అవలంబించిన విధి విధానాలు కావచ్చు, అలాగే ఆ అంశాలకు సంబంధించి పీరియడ్ వైజ్గా అవన్నీ కూడా వివరించే ప్రయత్నం అయితే చేశారని కూడా చెప్పొచ్చు. శాసనసభలో కూడా చూసుకున్నట్లయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో సీఎం చంద్రబాబు నాయుడు యొక్క అన్నిటి గురించి కూడా అసలు ఈ యొక్క దాంట్లో కల్తీ ఏ విధంగా జరిగింది, అలాగే సిబిఐ ఎంక్వైరీ కావచ్చు, ఈ యొక్క అంశాలకు సంబంధించి అలాగే లూటీ అంటే 100 కోట్ల రూపాయలు ఏ విధంగా మొత్తం కూడా లూటీ జరిగింది అనే పరిక్రమం అంతా కూడా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. కొన్ని రోజులుగా ఏదైతే ఇటు శాసన మండలిలో ఇదే అంశానికి సంబంధించి కూడా హోరాహోరీగా చర్చ జరుగుతుంది అనేది కూడా చెప్పొచ్చు. ప్రధానంగా వైసీపీ సభ్యులందరూ కూడా ప్రధానంగా ఏదైతే ఇటు కల్తీ జరగలేదు, జరిగితే కూడా అది మీ హయాంలోనే 2024 కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే జరిగింది అని ఏదైతే వాళ్ళు చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో అన్ని ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఇటు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలోనే కల్తీ ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది, ఆనాటి ఏదైతే సంస్థ ఇచ్చిన నేపథ్యం అయితే ఉంది, కల్తీ జరిగిన అంశం సంబంధించి ఎందుకు నొక్కిపెట్టే ప్రయత్నం అయితే చేశారు అనే దాని గురించి కూడా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అయితే గట్టిగా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. అలాగే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే ప్రధానంగా అదే కాకుండా అనేక అంశాలకు సంబంధించి అలాగే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిబిఐ సిట్ ఛార్జ్షీట్లో కూడా ఏమేమి పొందుపరిచారు, అసలు ఏ విధంగా జరిగింది, అలాగే 36 మందిని నిందితులుగా చేరుస్తూ కూడా నేపథ్యం కనిపిస్తుంది. ఇలా అనేక మనోభావాలు దెబ్బతీసేలాగా, ఇందులో ప్రతిష్ట దెబ్బతీసేలాగా, వారిని బాధకు గురి చేసేలా గత ప్రభుత్వం ఈ విధంగా అవలంబించింది విధానాలంటూ కూడా వైవి సుబ్బారెడ్డి ఆనాటి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ప్రధానంగా ఆయనే ఈ కల్తీ జరిగిందని ఒప్పుకుంటే కూడా అసలు మీకు ఆయన ఒప్పుకున్నప్పటికీ మీరెందుకు ఒప్పుకోలేకపోతున్నారంటూ కూడా ఇది ఒక దానికి సంబంధించి కూడా ఆనం రామనారాయణ కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ విధంగా హోరాహోరీగా చర్చ జరిగే నేపథ్యంలో ప్రధానంగా క్రిస్టియన్ అనే పదానికి సంబంధించి వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడిన అచ్చెన్నాయుడు సంబంధించి చూసుకున్నట్లయితే వైసీపీ నేతలు అందరూ వైసీపీ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా పోడియం దగ్గరికి రావడం, అనేక నినాదాలు చేయడం, వెంటనే క్షమాపణలు చెప్పాలి జగన్ గంటూ కూడా అలా హోరాహోరీగా మాట్లాడిన నేపథ్యంలో వైపు ప్రకటన మంత్రి ప్రకటన ఇస్తున్న ఏదైతే గందరగోళ సిచ్యువేషన్ నేపథ్యంలో సభ వేయాల్సి వచ్చింది చైర్మన్. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క టీటీడీ లడ్డు ప్రసాదానికి సంబంధించి చూసుకున్నట్లయితే యావత్ తెలుగు ప్రజలకి, యావత్ లోకానికి అసలు ఏం జరిగింది గత ప్రభుత్వంలో అనేది వివరంగా మరి కూటమి ప్రభుత్వంలో చెప్పాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి అన్నీ కూడా అలాగే గత ప్రభుత్వంలో అనేక ప్రధానంగా ఈ టీటీడీ లడ్డు ప్రసాదం సంబంధించి కల్తీ చుక్క పాలు నెయ్యి లేకుండా అసలు ఏ విధంగా కల్తీని సింథటిక్ వివిధ రసాయనాలతో కల్తీ చేసి అన్నీ కూడా లడ్డులో మిక్స్ చేసి కోట్లాది మంది ప్రజలకు ఏ విధంగా పంచిపెట్టి వారి యొక్క హిందువుల మనోభావాలు దెబ్బతీశారనే పరిణామక్రమం అంతా కూడా మరి యావత్ లోకాలకు తెలియాలి కాబట్టి చెప్పడానికి తొందరగా ముగించడానికి చాలా సమయం పడుతుంది. సో అన్నీ కూడా వివరంగా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది, కూటమి ప్రభుత్వం మీద అంటూ కూడా మంత్రి ఆనం. సో ఈ యొక్క పరిణామం నేపథ్యంలో కూడా ఒకవైపు హోరాహోరీగా జరుగుతున్న నేపథ్యం చర్చకు సంబంధించి ఏదైతే ప్రకటన చేశారో సో వాయిదా ఒకవైపు క్రిస్టియన్ అనే అంశానికి సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్య నేపథ్యంలో సభ్యులందరూ కూడా అప్పటి నుంచి కూడా చాలా సేపు కూడా పోడియం దగ్గరే ఉండి అనేక నినాదాలు చేయడం, వెంటనే జగన్కి క్షమాపణలు చెప్పాలంటూ కూడా వాళ్ళు గట్టిగా మాట్లాడిన ఆ నేపథ్యంలోనే మంత్రి ఆనం ప్రకటన ఇస్తున్న నేపథ్యం, అలాగే గత్యంతరం అంటే ఈ యొక్క సిచ్యువేషన్ నేపథ్యంలో కూడా సభ వాయిదా వేయాల్సి వచ్చిందని కూడా తెలుస్తుంది. సో ఏదేమైనా సరే ఈ యొక్క టీటీడీ లడ్డు కల్తీ వ్యవహారం సంబంధించి చూసుకున్నట్లయితే మండలిలో హోరాహోరీగా ఇటువంటి పరిణామం అనేది కూడా జరుగుతుంది, చోటు చేసుకుంది అనేది కూడా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ ఫైన్ ప్రవీణ్, తెలుగు 360 విజయవాడ.